జనసేన టీడీపీ మధ్య వ్యవహారం కొలిక్కొచ్చిందా? పొత్తు ఓకే, పొత్తు ఎప్పుడో కొలిక్కొచ్చేసింది, పొత్తు ప్రకటించేశారు, అధికారికంగా నడిచింది. కానీ సీట్ల విషయంలో కాస్త ఆంబిక్విటీ, లేకపోతే ఎన్ని సీట్లు, ఎవరెవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారు, ఇలాంటిది ఏదో ఒక రకమైన ఇది నడుస్తుంది. సో ఈ పరిస్థితుల్లో సీట్ల విషయం కూడా కొలిక్కొచ్చింది. లోక్సభ సీట్ల విషయంలో ఆల్రెడీ పార్టీ వర్గాల నుంచి బయటకు వచ్చేస్తుంది. అలాగే అసెంబ్లీ సీట్ల విషయానికి సంబంధించి కూడా కొంత చర్చ మొదలైంది. సో ఏంటి ఈ రెండు పార్టీల మధ్య ఇక దూకుడు పెంచాయా ఈ రెండు పార్టీలు కలిసి సీట్లు అనౌన్స్మెంట్స్? ఎందుకంటే 5-6 పేర్లతో ఒక జాబితా అంటూ ఇప్పుడు ఒక 5 జాబితాలు రిలీజ్ చేసింది వైసీపీ. సో తెలుగుదేశం జనసేన కూటమి కూడా ఇక జాబితాలు రిలీజ్ చేస్తూ వేగవంతం చేస్తుందా, ఎన్నికల్లో గెలిచే ప్రక్రియని దూకుడు పెంచింది ఆ ప్రక్రియలో భాగంగా అనేది ఒక అంశం. అయితే వీళ్ళతో కలిసే విషయంలో బీజేపీకి సంబంధించి ఇంకా డైలమా ఎందుకుంది? ఇప్పుడు సపోజ్ ఇవాళ 15 సీట్ల వరకు లోక్సభ స్థానాలకు సంబంధించి బయటకు వచ్చింది వార్త. ఇంకా 10-12 సీట్ల వరకు రావాల్సి ఉంది లోక్సభ స్థానాలు. బీజేపీకి సంబంధించి ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది బీజేపీ, పొత్తుకు సంబంధించి ఇంకా డైలమా ఎందుకు కంటిన్యూ అవుతుంది అనేది ఒక చాలా కీలకమైన చర్చ ఉంది. దానికి సంబంధించిన వ్యవహారం కూడా ఏంటి, బీజేపీ జనసేనలు ఇక ఎన్నికలకు సంబంధించిన దూకుడు స్టార్ట్ చేశాయా అనే దాని మీద మనకి ఒక రకంగా ప్రైమరీ న్యూస్ వస్తుంది. అలాగే కొన్ని సీట్లలో 13 సీట్లలో స్థానాల్లో అభ్యర్థులను కూడా ఖరారు చేసుకున్నాయి. 13 స్థానాలు లోక్సభ స్థానాలు. ఇప్పటి వరకు ఏంటంటే జనసేన ఒక లోక్సభ స్థానంలోనే పోటీ చేస్తుంది అనేది చెప్తూ వచ్చారు. అంటే అధికారికంగా కాదు, అండ్ ఆ పార్టీ అధ్యక్షులు కూడా చెప్పలేదు. కానీ పార్టీ వర్గాలు కావచ్చు, లేకపోతే కింది స్థాయిలో జరిగే చర్చల్లో కావచ్చు, ఇట్లా రకరకాల చర్చ జరిగింది. జనసేన పార్లమెంటుకు మాత్రం ఒక్క పార్లమెంట్లో స్థానంలోనే పోటీ చేస్తుంది. అది కూడా కాకినాడ చూజ్ చేసుకున్నారు. అక్కడ సతీష్ పోటీ చేసే అవకాశం ఉందని చెబుతూ వచ్చారు. శాసనసభ సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం కొన్ని ఫిగర్స్ చెప్తూ వచ్చారు. ఏ ఫిగర్ ఎంత అనేది క్లారిటీ లేదు. బీజేపీ కూడా పొత్తులో ఉంటుంది. బీజేపీ పొత్తులో ఉంటే వాళ్ళు 5-6 పార్లమెంట్ స్థానాలు పోటీ చేసే అవకాశం, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి అనేది ఒకటి వచ్చింది. సో ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది ఏంటంటే బీజేపీ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇప్పటి వరకు వచ్చిన దీని ప్రకారం మనకి 13 లోక్సభ స్థానాల్లో టీడీపీ జనసేన ఒక అంగీకారానికి వచ్చాయి. మరి జనసేన ఈ రెండైనా ఇంకెక్కువ పోటీ చేస్తుందా లేకపోతే ఇంకేమైనా ఉందా తెలియదు. కానీ మనకి ఇప్పటి వరకు ఇవాళ ఆంధ్రజ్యోతిలో మీరు చూసే ఉంటారు, ఏబిఎన్లో కూడా ప్రసారమైన చూసే ఉంటారు. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నరసాపురం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, హిందూపురం, అనంతపురం ఈ స్థానాల్లో ఈ రెండు పార్టీలు అభ్యర్థుల్ని పోటీకి బరిలో దింపాలని చెప్పి చూస్తున్నాయి. ఈ 13లో 2 జనసేన రెండు లోక్సభ స్థానాల్లో జనసేన తన అభ్యర్థుల్ని దింపనుంది. ఇక 11 వీటిల్లో ఈ 13లో 11 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఆల్రెడీ ఖరారు చేసిందనేది ఈ వార్త యొక్క సారాంశం. అయితే ఇంకా దాదాపు 12 ఉన్నాయి. సో ఈ 12కు సంబంధించి ఇంకొక 7-8 ఆల్రెడీ కంక్లూజన్ రేంజ్లో ఉన్నాయంటున్నారు. బట్ వాట్ అబౌట్ బీజేపీ? ఒకవేళ బీజేపీ పొత్తులోకి వస్తుందా లేదా అనేది ఒక ఇది ఉంది, ఆ డైలమా ఉంది. ఇంకా కొంతమంది ఏమో వస్తుందంటున్నారు, కొంతమంది ఏమో ఉండదు, పొత్తు ఉండదు, బీజేపీ కలవదు వీళ్ళతో అంటున్నారు. లేకపోతే ఇంకేదో పోస్ట్ ఎలక్షన్ అలయన్స్, రకరకాల ఊహాగానాలు, ఇవన్నీ ఏది కరెక్ట్గా తెలియడం లేదు. అయితే టీడీపీకి సంబంధించినంత వరకు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు పేరు, అనకాపల్లిలో బైరి దిలీప్ చక్రవర్తి పేరు, విశాఖపట్నంలో మెతుకుపల్లి భరత్ పేరు, అంటే బాలకృష్ణ చిన్నాల్లుడు ఆయన, తర్వాత నరసాపురంలో రఘురామకృష్ణరాజు పేరు టీడీపీ అనే వస్తోంది, ఏలూరులో గోపాల్ యాదవ్ పేరు వస్తోంది, అండ్ విజయవాడలో కేసినేని చిన్ని, వైసీపీలోకి వెళ్ళిపోయిన నాని వాళ్ళ తమ్ముడు చిన్ని, ఆయన పేరు వస్తుంది. నరసరావుపేటలో శ్రీకృష్ణదేవరాయలు
పోటీ చేస్తాడు అక్కడే. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ, ఆయన మొన్ననే రిజైన్ చేశాడు వైసీపీకి. అలాగే తిరుపతిలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ అది, అక్కడ అంగలకుర్తి నిహారిక పేరు టీడీపీ ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చింది. తర్వాత రాజంపేటలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అండ్ హిందూపురంలో బీకే పాదసారథి మాజీ ఎమ్మెల్యే అండ్ అనంతపురంలో కాలువ శ్రీనివాసులు మాజీ మంత్రి అండ్ ఆయన కెరీర్ కూడా ఎంపీగానే స్టార్ట్ అయింది అనంతపురంలో. సో ఈ పేర్లు వస్తున్నాయి. ఇక జనసేనకు సంబంధించి కాకినాడలో సానా సతీష్ కుమార్ పేరు ఎప్పటి నుంచో వినబడుతుంది, ఇప్పుడు అదే ఖరారైనట్టుగా మనకి తెలుస్తోంది. ఇక ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మొన్నటి వరకు, మొన్ననే రాజీనామా చేశారు వైసీపీకి. ఆయనకి జనసేన టికెట్ ఇవ్వబోతోంది అనేది మనకి ఇక్కడ వచ్చిన వార్త. ఇంకా 13 స్థానాలు ఉన్నాయి. 13 స్థానాల్లో ఇటు వీళ్ళు ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది. అలాగే బీజేపీది ఏంటి అనేది మరి వీళ్ళు వెయిట్ చేస్తున్నారా లేదా అనేది తెలియదు. అలాగే రాజంపేట బీజేపీ అడుగుతోంది, బీజేపీ చేస్తే రాజంపేట బీజేపీ తీసుకుంటుంది అనేది ఒక వార్త ఉంది. ఎందుకంటే అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి చేరారు కాబట్టి. అండ్ రాజమండ్రి కూడా బీజేపీ చేస్తుంది, ఎందుకంటే పురంధరేశ్వర్ గారు అక్కడ పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది పార్టీ వైపు నుంచి, ఒకవేళ పొత్తు కుదుర్చుకుంటే, పొత్తులో ఉంటే. అలాగే ఏలూరు కూడా బీజేపీ తీసుకుంటుంది, పొత్తులోకి వచ్చినప్పుడు ఏలూరు కూడా తీసుకుంటుంది బీజేపీనే అని చెప్తూ ఉన్నారు. సో వీటితో పాటు ఇంకొక 2 నియోజకవర్గాలు ఏవో అడుగుతారు, ఒంగోలు అడిగే అవకాశం ఉంది బీజేపీ. అలాగే నరసరావుపేట కూడా అన్నారు, కానీ మన నరసరావుపేట టీడీపీ అనౌన్స్ చేసింది కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు మరి ఇంకోటి ఏదన్నా తీసుకుంటారా. హిందూపురం మీద కూడా బీజేపీ కన్నుంది, హిందూపురం కావాలని అడుగుతున్నారు అనేది ఒక చర్చ ఉంది. తర్వాత హిందూపురం మీద ఇంకొక ప్రచారం కూడా ఉంది, మరి అది ఇంటర్నల్గా ఏం జరుగుతుంది. బాలకృష్ణ నటుడు హీరో బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపురం, ఆయన ఇప్పుడు ఈసారి పార్లమెంటుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో బలంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడేమో మనం బీకే పాదసారథి పేరు ప్రస్తుతానికైతే పార్టీ ఖరారు చేసిందని చెప్తున్నా కూడా మరి చివరి నిమిషంలో ఏమన్నా మార్పులు చేర్పు ఉంటాయేమో మనకు తెలియదు. కానీ బీజేపీ కూడా హిందూపూర్లో పోటీ చేయాలి ఈసారి అనే ఆలోచనలో ఉంటగా చెప్తా ఉన్నారు. సో ఎట్ ఏ గ్లాన్స్ ఇది పిక్చర్ ఈ పార్టీల పొత్తులకు సంబంధించి. టీడీపీ జనసేన మాత్రం దూకుడు పెంచాయి. బీజేపీలో డైలమా ఏంటి అనేది మనం చర్చిద్దాం. చర్చలో మనతో ప్రసాద్ గారు, పట్టాభిరామ్ గారు కంటిన్యూ అవుతున్నారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అలాగే జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా పట్టాభి గారు, ఏంటి మీ 2 పార్టీలు దూకుడు పెంచినట్టే కనబడుతుంది. ఎందుకంటే సీట్లు అధికారికంగా ప్రకటించకపోయినా ఆంధ్రజ్యోతిలో వచ్చింది అంటే ఇంకా అది మా న్యూస్కున్న క్రెడిబిలిటీ దీంట్లో భాగంగా షర్మిల గురించి రాసిన, జగన్మోహన్ రెడ్డి గురించి రాసిన, అమిత్ షా గారి గురించి రాసిన, మోడీ గారి గురించి రాసిన, రేవంత్ రెడ్డి గారి గురించి రాసిన, కేసీఆర్ గురించి రాసిన, ఎప్పుడు ఏది రాసినా ఇంతవరకు ఇంకా అది దానికి నో ఇది. సో అందువల్ల దూకుడు పెంచినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా వికే గారు, అదేవిధంగా ఇప్పుడే మరి ప్యానెల్లో జాయిన్ అయిన భానుప్రకాష్ అన్నకి, కిరణ్ రాయల్ గారికి కూడా నమస్కారం. ఇప్పుడు ఖచ్చితంగా దూకుడు పెంచాల్సిన సమయం కదా వికే గారు, అసలే దూకుడు మీద ఉన్నాం. ఇప్పుడు పెంచడం ఆల్రెడీ 2 పార్టీలు మంచి దూకుడుగా ఉన్నాయి. ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఎంత దూకుడుగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 పార్టీలు ఆల్రెడీ మంచి టాప్ గేర్లో వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా దాదాపుగా అన్ని కూడా ఫైనలైజ్ చేస్తూ ఉన్నాయి. కాకపోతే ఇవాళ సరే ఆంధ్రజ్యోతిలో ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి వార్తలకు ఎప్పుడు కూడా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, దాన్ని ఎవరు కూడా కాదనేటటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇవాళ ప్రచురించినటువంటి ఈ జాబితా ఏదైతే ఉందో ఇంకా అధికారికంగా 2 పార్టీలు ఎటువంటి ప్రకటన చేయలేదు కాబట్టి దీన్ని మేము ప్రస్తుతానికి ఒక ఊహాగానం కిందే మేము భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 పార్టీలు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు కూడా ఇవి దాదాపుగా ఖరారైనాయి అని చెప్పి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే సీట్స్ కూడా ఇప్పుడు దీనిలో ఈ జాబితాలో కాకినాడ, మచిలీపట్నం జనసేన పోటీ చేస్తున్నట్టు ఇక్కడ ప్రచురించడం జరిగింది. అది ఓకే, మచిలీపట్నం మనకు తెలుసు, ఈ మధ్యనే బాలశౌరి గారు వెళ్ళి జాయిన్ అయ్యారు. అదేవిధంగా కాకినాడ కూడా సతీష్ గారి పేరు వినపడుతుంది. కాకపోతే కొన్ని స్థానాలు, మిగతా కొన్ని స్థానాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇందాక చెప్పినట్టు హిందూపురం పార్సారథి గారి విషయం చెప్పారు. అదేవిధంగా అంటే కొన్నేమో ఆల్రెడీ ఫిక్స్డ్ లేండి. ఇప్పుడు శ్రీకాకుళం ఉంది, రామ్మోహన్ నాయుడు గారు, దానిలో అసలు ఎటువంటి అనుమానం లేదు. విశాఖపట్నం మోత్కుపల్లి భరత్ గారు, ఆయన గతంలో పోటీ చేసి చాలా నేరోగా
ఓటమి పాలయ్యారు. 2019లో 2-3 వేల ఓట్లతోనే పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆయన మళ్ళీ గత 5 సంవత్సరాల నుంచి వైజాగ్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. బాలకృష్ణ గారి చిన్నల్లుడు. అదేవిధంగా గీతం విద్యా సంస్థలను ఆయన చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పార్టీకి కూడా ఒక యువ నాయకుడిగా ఆయన సేవ చేస్తున్నారు. కాబట్టి దానిలో ఎటువంటి డౌట్ లేదు. భరత్ గారు, నర్సాపురం రఘురామకృష్ణరాజు గారు, అది ప్రపంచం అంతా తెలుసు. ఆయన మళ్ళీ పోటీ చేయబోతా ఉన్నారు. ఈ మధ్య చక్కగా బ్రహ్మాండంగా ఎల్లో టీషర్ట్లు, ఎల్లో చొక్కాలు వేసుకుని దర్జాగా తిరుగుతూ ఉన్నారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఈ మధ్యనే మా పార్టీకి పట్టినటువంటి దరిద్రం ఒకటి వదిలింది. ఆ దరిద్రం పోయిన తర్వాత కేశినేని చిన్ని గారికి చక్కగా లైన్ క్లియర్ అయిపోయింది. కేశినేని చిన్ని గారు బ్రహ్మాండంగా ఆయన గత సంవత్సర కాలంగా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పార్టీ కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా రేపు 2-3 లక్షల ఓట్ల మెజార్టీతో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధిస్తారు చిన్ని గారు విజయవాడ నుంచి. దానిలో ఎటువంటి డౌట్ లేదు. మచిలీపట్నం ఓకే. కాకపోతే కొన్ని సీట్స్ ఇప్పుడు అనకాపల్లి ఉంది, బైరి దిలీప్ చక్రవర్తి గారి పేరు రాశారు. కాకపోతే అక్కడ చింతకాయల విజయ్ గారు కూడా చాలా గట్టిగా ఆశిస్తా ఉన్నారు అనకాపల్లి సీటు. కాబట్టి చూడాలి పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. అదేవిధంగా ఏలూరు, మరి అక్కడ మాగంటి ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఏలూరులో, మరి మాగంటి బాబు గారు మొన్న ఎంపీగా చేశారు ఏలూరు నుంచి, మొన్న కూడా పోటీ చేశారు. కాబట్టి మరి ఆ కుటుంబానికి సంబంధించి బాబు గారు అక్కడ ఇప్పటికీ ఆ సీట్ ఆశిస్తా ఉన్నారు బాబు గారు. కాబట్టి ఇటువంటి కొన్ని సీట్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం అంటే మరి నాయకత్వం ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓకే, ఇంచుమించుగా కొన్ని 4-5-2-3 మార్పులు తప్పితే దాదాపుగా అవ్వచ్చు. దానిలో మేమేం కాదంటలేదు, కానీ ఒఫీషియల్గా అనౌన్స్ చేయాల్సింది. కాకపోతే ఏదైనా మీరు ఏదైతే ఒక మాట అన్నారో ఖచ్చితంగా దూకుడు పెంచాం. ఈ 2 పార్టీలు కూడా ఈ సీట్ల ఫైనలైజేషన్ మీద పూర్తి శ్రద్ధ వహిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా కలుసుకుని చాలాసార్లు మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మిగతా రకాలుగా కూడా డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అతి త్వరలో ఖచ్చితంగా అది కూడా ఉంటుంది వీకే గారు. అది రేపా ఎల్లుండా అనేది నేను చెప్పలేను, కానీ బట్ 4వ తేదీన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు బయలుదేరుతూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పర్యటనలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. కాబట్టి 4వ తేదీ లోపే, అది రేపా ఎల్లుండా అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలుసుకుంటారు. సీట్లకు సంబంధించి ముందు ఒక జాబితా, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ నాకున్న సమాచారం మేరకు అసెంబ్లీ దాదాపు ఒక 60-70 సీట్స్ ముందు అనౌన్స్ చేయాలన్న ఆలోచన కూడా జరుగుతోంది. పార్లమెంట్ ఇప్పుడు దాదాపుగా 13 సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ రావటానికి దగ్గరగా ఉంది. కాబట్టి ఒక 60-70 అసెంబ్లీ సీట్స్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. మేనిఫెస్టోకి కూడా అదేవిధంగా ఇద్దరు నాయకులు రేపెల్లుండిలో కలిసినప్పుడు మేనిఫెస్టోకి కూడా ఒక తుది రూపు ఇచ్చి మరి 2 పార్టీల యొక్క మేనిఫెస్టో కమిటీకి దాన్ని పంపించడం, వారి ద్వారా దాన్ని అనౌన్స్ చేయడం ఏదో జరుగుతుంది. మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇద్దరు నాయకులు ఒక కన్క్లూజన్ రాబోతున్నారు. కాబట్టి సీట్ల విషయంలో, మేనిఫెస్టో విషయంలో నెక్స్ట్ 2-3 డేస్ లోనే మీకు క్లారిటీ వస్తుంది. ఎక్కడా కూడా ఈ సైకోలో ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఒక పాయింట్ చెప్పి ముగిస్తా వికే గారు. ఈ పిల్ల సైకోలు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా సీట్ల పంపకం విషయంలో కానీ మరి ఏ ఇతర విషయంలో కానీ ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేకుండా, ఎటువంటి మనస్పర్ధలకి తావు లేకుండా బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకుంటాం. మంచి సమన్వయంతో ముందుకు వెళ్తాం. ఓకే, రైట్. కిరణ్ రాయల్ గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్. కిరణ్ రాయల్ గారు, అంటే మేము ప్రచురించిన జాబితా మాకు వచ్చిందంటే చాలా రిలయబుల్ దీనిలోనే ఉంటుంది. కాబట్టి కాకపోతే ఏంటంటే మీరు చెప్పండి, ఇది ఇక సీట్లు డిసైడ్ అయిపోయి ఇక అభ్యర్థులను ప్రకటించుకొని స్పీడ్గా కథన రంగంలోకి దూకే దీంట్లోనే కనబడుతుందా పార్టీ? 2 పార్టీలు మీ కూటమి. మీకు ప్రేక్షకులకి, ఏబీ ప్రేక్షకులకి, ఛానల్ పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ మేము సిద్ధం సార్. మేము కూడా సిద్ధంగా, ఇప్పుడు మీ స్లోగన్ సై, మీరు వాళ్ళు సిద్ధం సార్. ఎందుకంటే ఇద్దరు వేసినప్పటి నుంచి రోడ్ల పైన ఎక్కడ చూసినా ఈ సైకో పార్టీ వాళ్ళు సిద్ధం ఓటింగ్ పెట్టేశారు. అది చూడలేక మేము కూడా సిద్ధం, ఏం మాట్లాడినా సిద్ధం నాకు వస్తాం. మేము కూడా సిద్ధం అనేసి అమ్మారు సార్. ఎవరు కనిపించినా సిద్ధం అని. ఎందుకంటే వాళ్ళు మన డబ్బులతో ఓటింగ్ వేసుకొని దోచేసిన డబ్బులతో వాళ్ళు సిద్ధం అంటే ఇంక మన సిద్ధం తప్పేముంది సార్. కాబట్టి సిద్ధమే. ఎన్నికలకి జనసేన, టీడీపీ ఆల్మోస్ట్ గత మేము కలిసి
గత 4-5 నెలలుగా పనిచేసుకుంటున్నాం, తిరుగుతున్నాం ప్రజల్లో. అభ్యర్థి లిస్టు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది, వాళ్ళిద్దరూ ఫైనల్ చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్లు మీరు చెప్పినట్టు వాస్తవాలు, ఆంధ్రజ్యోతిలో వస్తున్న వాస్తవాలను క్రియేట్ ప్రజలు కూడా 13 మంది ఎవరైతే లోక్సభ అభ్యర్థులు ఉన్నారో ప్రచారించారు. మేము కూడా పొద్దున్న చూసాక క్లారిటీ వచ్చింది. ఊరికే 15 సీట్లని 20 సీట్లని ఇవన్నీ ఒక రోజు వస్తుంటాయి. ఆంధ్రజ్యోతిలో ఏదైతే పొద్దున్న పేపర్లో వచ్చిందో దాని మీద మేము ఎంక్వైరీ చేశాము, వాస్తవం తెలిసింది. ఇంకొక 12 లోక్సభ స్థానాలు కానివ్వండి, అదేవిధంగా ఇంకా 175 స్థానాలు కూడా అభ్యర్థులు జనసేన టీడీపీ కూడా ఇప్పుడు ఏవైతే సోషల్ మీడియాలో వస్తున్నాయో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో ఇవన్నీ ఫేక్ అని త్వరలో నాకు తెలిసి ఇంకొక 2 రోజుల్లో 2వ తారీఖు రేపు 3వ తారీఖు ఈ 2 రోజుల్లో కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భేటీ అవుతారు. 4వ తారీఖు లోపల కొన్ని సీట్లు అనౌన్స్ చేసి 4వ తారీఖుకి ఇద్దరికి యాత్రలు ఉన్నాయి. కళ్యాణ్ గారు కూడా తెనాలి నుంచి అనకాపల్లి స్టార్ట్ అవుతుంది, చంద్రబాబు గారు ఉంది కాబట్టి 4వ తేదీ లోపల ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసే అవకాశం చాలా వరకు ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనకి సమయం 2 నెలలు లేవు. ఈ 2 నెలల్లో ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి, అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఇంకా పూర్తి మాకు ఎవరు సహకరించలేదు. మీకు తెలిసిన విషయమే, ఇప్పటికే చెక్ పోస్టులు పెట్టి ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ మీద గట్టి నిఘా పెట్టారు. ఎంత నిఘా పెట్టారంటే అభ్యర్థులు కానివ్వండి, అక్కడున్న స్థానిక టీడీపీ జనసేన నాయకులు కానివ్వండి, వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు కానివ్వండి, ఇక్కడ అప్పటికప్పుడు అధికారులు మార్చడం, ఐఏఎస్లు మార్చడం, అందరూ తెచ్చుకున్న అధికారులందరూ కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళు కూడా ఏం మారి ప్రసక్తి లేదు సార్. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మేమైతే సిద్ధంగా ఉన్నాం సార్. జనసేన టీడీపీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత ప్రజల్లోకి ఇప్పటికే ప్రజల్లో ఉన్నాం, ప్రజలు మా వైపు అయితే ఉన్నారు, కన్ఫ్యూషన్ లేదు. జనసేన టీడీపీ కూటమి ఓటేయాలని అభ్యర్థులు ఇచ్చి ఫైన్ అయినాక మరొకసారి ప్రజల్లోకి ఇంకా ప్రచారం చేసుకోవాలి, ఎలక్షన్ చేయాలి, క్యాంపెయిన్ చేయాలి. ఇలా పెద్ద ఎత్తున పోరాటం ఉంది కూడా. కాబట్టి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, ఎవరెవరు జనసేన నుంచి పోటీ చేస్తారు, ఇవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. నాకు తెలిసి మాకున్న సమాచారం మేరకు ఎల్లుండి శుక్రవారం సాయంత్రం లోపు కానీ శనివారం ఉదయం కానీ అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అది అనౌన్స్ చేసిన తర్వాత, ఎందుకంటే మేము ఈ లేట్ చేయడం కారణం ఏమంటే బీజేపీతో పొత్తులు ఉన్నాం, మేము పొత్తులో ఉన్నాం, మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం, టీడీపీతో పొత్తులో ఉన్నాం. బీజేపీతో కూడా వస్తారేమో, ఎందుకంటే 2014 రిపీట్ అవ్వాలి అని చెప్పి కళ్యాణ్ గారి ఒక ఆశయం. బీజేపీతో మన నరేంద్ర మోడీ గారు ఇష్టమైన వ్యక్తి, ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నాం. మనం వాళ్ళు చెప్పకుండా మనం ఏమి చేయకూడదు. కనీసం వాళ్ళు మనకు పొత్తులో వస్తే రేపు అనౌన్స్ చేశాక మళ్ళీ అభ్యర్థులు వస్తే ఆ టైంకి కొంచెం సర్దుబాటు కష్టమవుతుంది. వాళ్ళు వస్తారేమో వెయిట్ చేస్తున్నాం. నాకు తెలిసి ఈ 2 రోజుల్లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఖచ్చితంగా అయితే నాకు తెలిసి ఒక 70% అభ్యర్థుల్ని మీరు అనేదాని ప్రకారం రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి ఉదయం కానీ అధికారిక ప్రకటన సీట్లకు సంబంధించి కానీ లేకపోతే పొత్తులకు సంబంధించి కానీ కొంచెం క్లారిటీ ఉండే అవకాశం ఉందనేది ఒకటి. బీజేపీకి సంబంధించి డైలమా కూడా ఏమన్నా క్లారిటీ వస్తుందా లేదా అనేది భాను ప్రకాష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అట్లాగే ఒకవేళ బీజేపీకో ఇప్పుడు వీళ్ళు ఇంకొక 12 సీట్లు, అంటే మనకి వచ్చిన సమాచారం ప్రకారం 13 సీట్లు ఫైనల్ అయినా ఇంకో 12 అవ్వాల్సి ఉంది. ఈ 12లో వీళ్ళిద్దరూ పోటీ చేసే సీట్లు, తర్వాత బీజేపీకి ఇచ్చే సీట్లు కూడా ఉంటాయి ఒకవేళ పొత్తు అంటూ ఉంటే. అవి ఏవై ఉండొచ్చు అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. ఇక అసెంబ్లీలు అంటే ఫిగర్ పెద్ద ఫిగర్ కాబట్టి ఆ ఫిగర్లో ఎవరు ఎన్ని ఏంటి అనే దాని మీద మరి రేపు సాయంత్రం కిరణ్ రాయల్ గారు చెప్పినట్టుగా రేపు సాయంత్రం ఎల్లుండి అంటున్నారు కదా, ఓకే దట్స్ ఎనఫ్. బట్ ఇక్కడ బీజేపీ పొత్తులో ఉంటేనేమో బీజేపీకి ఎన్ని సీట్లు అనేది వస్తుంది. బీజేపీ లేదు అనుకుని ఒకసారి క్లారిటీ వచ్చినట్లయితే ఇంకా వీళ్ళు మీద అయితే వాళ్ళు ఏం చేస్తున్నా అర్థమవుతుంది. ఇప్పుడే కిరణ్ చెప్పినట్టుగా అసలు ఇవాళే ఒక భేటీ ఉందనుకున్నారు మళ్ళీ ఫైనల్గా ఈ సీట్లకు సంబంధించి. రేపు అంటున్నారు మళ్ళీ, రేపు లేదా ఎల్లుండి మ్యాక్స్ అయిపోద్ది. సీట్ల సంఖ్య, లోక్సభ సీట్లు, అసెంబ్లీ సీట్లు అన్నీ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే బీజేపీకి సంబంధించి ఇంకా కొంత డైలమా, కొంత కాదు చాలా డైలమా ఉంది. బీజేపీకి సంబంధించిన సీట్ల విషయంలో కానీ అసెంబ్లీ ఎన్ని లేకపోతే లోక్సభ ఎన్ని అసలు ఉంటుందా ఉండదు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏంటి మీ పార్టీ వైపు నుంచి మీకేమన్నా ఒక క్లారిటీ వస్తుందా? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ ఉంటే పట్టాభన్నకి, ప్రసాదానికి, మిత్రుడు కిరణ్ రాయల్ గారికి నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ పొత్తు విషయం మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. కేంద్ర పార్టీ నిర్ణయం చేసే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర పార్టీ నుంచి మాకు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. కానీ ఈరోజు మేము అన్ని పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో
భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు భీమవరంలో వారు అక్కడ ప్రారంభించారు. అదే టైంకి రాష్ట్రం మొత్తం మీద ఈరోజు మేము ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీంతో పాటు 175 నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ వారీగా అసెంబ్లీ ఎన్నికల కార్యాలయాలు కూడా తొందరలో ప్రారంభించబోతున్నాం. రేపటి నుంచి దాదాపు ఈ వారం రోజులు అన్ని అసెంబ్లీల్లో పర్యటనలు, నన్ను కూడా తిరుపతి పార్లమెంట్ సంయోజక అంటే కన్వీనర్గా రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు తిరుపతి మీటింగ్ చేసుకున్నాం, రేపు ఉదయం ఎల్లుండి మిగతా అసెంబ్లీలు కూడా చేసుకుంటాం. అంటే సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ మా పని మేము చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఏ విధంగా ఎన్నికల క్షేత్రంలో పనిచేయాలి, అలాగే కేంద్ర భారతీయ జనతా సెంట్రల్ పార్టీ ఇచ్చినటువంటి ఈ గావ్ అభియాన్ అంటే పల్లెలకు పోదామని చెప్పి పిలిపించింది. ప్రతి ఒక్క కార్యకర్త ఖచ్చితంగా 24 గంటలు ఒక గ్రామంలో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ మా సంస్థాగతంగా ఏ విధంగా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏ విధంగా అక్కడ అమలు అవుతున్నాయి పరిశీలించడానికి ఇన్నాళ్ళు కూడా కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే మేము ముఖ్యంగా మా సంస్థాగతంగా ఏ విధంగా ముందుకు పోవాలో మా ప్లాన్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం. పొత్తు విషయంలో మాత్రం కేంద్ర పార్టీ ఏది నిర్ణయిస్తే దాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కేంద్ర పార్టీ ఏం చెప్తే దాన్ని వినేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఏం చెప్పినా సరే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అసలు గుడి బడి కూడా వదలట్లేదన్నా. ఈరోజు కిరణ్ కూడా వెళ్ళాడు గుడికి దేవుని దండం పెట్టుకుందని దేవుడి దగ్గర పోతే సిద్ధమని పోస్టర్ అంటే దేనికి సిద్ధం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని ప్రజలు ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని ప్రజలు ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడ చూసి తెల్లారు లేచి రోడ్డు ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అంటున్నారేమో. అదే ఏం కర్మ చెప్పండి మాకు. ఈ కర్మ డబ్బు ఉంది కదా అని చెప్పి ఒక్కదానికి డబ్బులు కట్టరు. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపాలిటీ సంబంధించిన బోర్డులు, దేవాలయ బోర్డులు కూడా వీళ్ళు రాజకీయ దీనికోసం వాడుకుంటున్నారంటే ఇంత నీచమైనటువంటి రాజకీయం కానీ రాజకీయ వ్యవస్థ కానీ నేను దాదాపు 25 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా రాజకీయాలు ఉన్నాయి. 25 సంవత్సరాలుగా నేను ఎప్పుడు చూడలేదు ఇంత అధ్వానంగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. గుళ్ళు గారు సార్ వెంకటకృష్ణ గారు సార్ మీరు తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా సులభ కాంప్లెక్స్ బోర్డులు వేసారు సిద్ధమా అనేసి. ఇల్లు సిద్ధమో ఏమి సిద్ధమో ఎవరు ఏంటి సార్ ఇది మాకు ఫోటోలు ఇది పెట్టా. సులభ కాంప్లెక్స్ కి పైన సిద్ధమని బోర్డు వేశారు. సరే అవన్నీ స్టిక్కర్ల పైత్యం ఫ్లెక్సీల పైత్యం ఇవాళ కొత్త కాదు కదా, ఎప్పటి నుంచో చూస్తున్నారు. కానీ భానుగారు ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు తలెత్తుకుపోయే పరిస్థితి లేదు. తలెత్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి అక్కడ ఫోటో చూడాలని చెప్పి ఎవరు కూర్చున్న రోజు నుంచే మొదలైంది. కానీ అంటే ఆయన చూసేదానికి ఇష్టం లేదు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ ఒకే అయితే భానుగారు ఈ పొత్తు మీద టీడీపీ జనసేన పొత్తు మీద ఎలాంటి డైలమా లేదు, ఎలాంటి ఇది లేదు. వైసీపీ వాళ్ళకి కెలికే ప్రయత్నం లేకపోతే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా రెండు పార్టీల కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లా. అదైతే సీట్ల విషయంలో కూడా క్లారిటీ వచ్చేస్తుంది ఇద్దరి మధ్య. కానీ వాట్ అబౌట్ బీజేపీ అనే దాని మీదనే ఉంటుందని కొందరు, ఉండదని కొందరు, ఇండివిజువల్ బీజేపీ తన ఇండివిజువల్గానే పోతుందని కొందరు లేటెస్ట్గా చెప్తున్నమాట. సో ఈ విషయంలో అసలు సూత్రప్రాయంగానైనా ఈసారి మనం కలిసి పోటీ చేస్తామా లేదు మనమే పోటీ చేసుకుంటామా అనే చర్చ కూడా ఎక్కడ రావట్లేదా మీకు పార్టీలో, అఫీషియల్ గాను అన్అఫీషియల్ గాను? మా పార్టీలో అట్లా వ్యక్తిగత చర్చలకు అవకాశం ఉండదు. మా వ్యక్తిగత అభిప్రాయం చెప్పేదానికి అవకాశం ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా మేము పార్టీలో చెప్పే అవకాశం ఉంటుంది, కానీ దాన్ని బయట చెప్పే అవకాశం ఉండదు. పార్టీ ఏది నిర్ణయిస్తే పార్టీ గీసినటువంటి లక్ష్మణ రేఖను ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త దాటే రాముడు కదా మనకి. కేంద్ర పార్టీ సెంట్రల్ పార్టీ లక్ష్మణ రేఖ అంటాడు, అందుకనేనా లక్ష్మణ రేఖ అంటే రాముడు రేఖ అంటారు, లక్ష్మణ రేఖ అంటారు అందుకనే. కాబట్టి సెంట్రల్ పార్టీ ఏది చెప్తే భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు సెంట్రల్ పార్టీ ఏది చెప్తే ఆ లైన్లో ప్రకారం మేము పోతాం. ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. ఇంకా సమయం ఉంది కాబట్టి దాని మీద మాట్లాడే అవకాశం మాకు లేదు. కేంద్ర పార్టీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే మోస్ట్లీ ఇంకొక 10 రోజుల్లో మోస్ట్లీ సెకండ్ వీక్ లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. కాబట్టి తొందరలోనే
సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఇది లొంగి ఇది కాళ్ళు మొక్కితే జగన్, ఎదురు తిరిగితే సోరెన్, సర్దుకుంటే కవిత, ప్రశ్నిస్తే అరవింద్ కేజ్రీవాల్, ఇట్లాంటివి తిరుగుతున్నాయి. అందుకని అదేమన్నా ఏమన్నా వర్కౌట్ అవుతుందా ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటుందన్న. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈరోజు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఏదైనా పెట్టుకోవచ్చు, ఎవరినైనా తిట్టచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు సోషల్ మీడియా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తిట్టకూడదు. ఎవరు ఏమన్నా పెట్టుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డిని తిట్టే పరిస్థితి లేదు. అట్లయిపోయింది సోషల్ మీడియా మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కాబట్టి సోషల్ మీడియాని మేము ప్రాధాన్యత మేము తీసుకోవట్లేదు. ఖచ్చితంగా మేము మళ్ళీ చెప్తున్నా వెంకటకృష్ణ, ఈ రోజు పొత్తులు అనే అంశం చాలా సున్నితమైనటువంటి అంశం, చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మన కేంద్ర నాయకత్వం ఏది చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా క్లారిటీ వస్తుందని చెప్పి ఆశాభావాన్ని మేము కూడా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే సమయం దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం మంచి రోజులు ఉంటుందని మాత్రం చెప్పదలుచుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నియంత పరిపాలన నుంచి విముక్తి వస్తుందని చెప్పి మాత్రం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. రైట్. పట్టాభి గారు, మన ప్రసాద్ గారు, ఈ డైలమా ఎంతకాలం ఉండే అవకాశం ఉంది బీజేపీకి సంబంధించి? అంటే వీళ్ళల్లో డైలమా క్లియర్ అయిపోయింది. వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ప్రొసీడ్ అయిపోతున్నారు. సీట్లు మహా అయితే 2-3 ఫేజెస్లో సీట్ని అనౌన్స్ చేసేస్తారు క్యాండిడేట్స్ని, బోత్ లోక్సభ అండ్ అసెంబ్లీ. కానీ బీజేపీకి సంబంధించి ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, బీజేపీ గత 4 సంవత్సరాలుగా మా పొత్తు జనసేనతోనే చెప్తూ వచ్చింది. అవును, జనసేన ఏమో తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకుంది. ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉన్నది ఎవరంటే బీజేపీ వెళ్ళిపోవాలి. అంటే ఒకప్పుడు గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఈవెన్ మన షర్మిల కూడా చేసిన ఆరోపణ, ఈ 2 పార్టీలు ఎప్పుడు బానిసంగా అవుతున్నాయి బీజేపీకి. అంటే 25 సీట్లు ఏ పార్టీ తరపున వచ్చినా మావే అనే ఒక యాంగిల్ బీజేపీ గెలుచుకున్నా. ఏపీలో ఉన్న 25 లోక్సభ స్థానాలు మావే, బీజేపీ. అంటే ఆ కాన్సెప్ట్ ఇప్పుడు నడుస్తున్నట్టుగా కనబడుతోంది. దానికి అడిషనల్ బోనస్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి 11 రాజ్యసభ సీట్లు ఉండడం ప్లస్ పాయింట్ అయింది. తెలుగుదేశం పార్టీకి 0 అవ్వడం వల్ల 11 స్థానాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలా వదులుకుంటామని ఒక అంతర్మాత్రం బీజేపీలో ఉంది. తర్వాత పొత్తులకు సంబంధించి పైకి జయప్రకాష్ మన భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పకపోయినా పూర్తి స్థాయి అధికారం మోడీ గారికి అప్పచెప్పారంటున్నారు. ఆయన డిసైడ్ చేయాలి. అవును, నిన్న నుంచి చెప్తున్నారు మోడీ గారు ఫైనల్. అంటే అంతే ఉంటుంది, దేశమే ఆయన చేతిలో. అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పింది మొన్న ఒక వారం రోజుల నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి వచ్చింది ఏంటంటే, మనం 175 పోటీ చేయగలమా, అసెంబ్లీ 25 ఎంపీకి వెళ్ళగలమా, మన బలం ఏంటి, మన బలగం ఏంటి, మన సాధన సంపత్తి ఏంటి అనేది ఒక అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఎందుకు ఏపీ లీడర్లు కూడా చాలా మంది పోటీ చేయలేమని చెప్పారు. అయితే జాతీయ స్థాయిలో 25 వీళ్ళు ఎవరు గెలిచినా మనతోనే ఉంటారు కాబట్టి మనం మధ్య మార్గంలో న్యూట్రల్గా పోదామా అనే ఆలోచన కూడా ఉందని ఒక మాట చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సమావేశాలు ముగిసేలోగానే ఒక నిర్ణయం ప్రకటించవచ్చు. ఒకవేళ బీజేపీతో అంటే తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు 5 ఎంపీలో 2 ఎంపీలో ఏదో ఒక సీట్లు తీసుకోకుండా ఉండరు. అంతే కదా, వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు గతంలో 4 గెలిచారు కాబట్టి అసెంబ్లీ కంటే లోక్సభ ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 2-3 సందర్భాల్లో ప్రైవేట్ టాక్స్ లో నాకు రాష్ట్రం ముఖ్యము, పార్లమెంట్ స్థానాల మీద పెద్ద శ్రద్ధ లేదని కూడా ఆయన అన్నాడు ఒక సందర్భంలో. ఇప్పుడు కూడా అదే అంటాడు. కాబట్టి డెఫినెట్ గా సౌత్ లో 50 స్థానాలు గెలవాలనుకున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ని 0 చేసుకుంటుందా, లేదంటే జనసేన తెలుగుదేశం పొత్తు ఆల్రెడీ కన్ఫర్మ్ అవడమే కాదు, జగన్మోహన్ రెడ్డి పరాజయం కళ్ళ ముందు కనబడుతోందని మన భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఆయన నియంత దిగిపోతాడని. ఆ స్పేస్లో మనకైనా ఒక 5 స్థానాలు 3 స్థానాలు వస్తాయనుకుని పొత్తు పెట్టుకుంటారన్నది ఒక వారం రోజులు తేవచ్చు. అంటే ఈ పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీ జనసేన ఎంత లాభపడతాయో, పార్లమెంట్ స్థానాల్లో 0 నుంచి 5 స్థానాలు వచ్చినా 4 స్థానాలు వచ్చినా అది బీజేపీకి గెయినే. ఒక రకంగా చూసుకుంటే పొత్తు పెట్టుకోకపోతే 20 సీట్లు వాళ్ళవే. అది లాజిక్. అది అందుకోసం వాళ్ళు పొత్తుకు వెళ్ళొచ్చు, అంటే బీజేపీలో కూడా జాతీయ స్థాయిలో ఒక మాట ఉంది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎదుగుతాం. గత 40 ఏళ్ళుగా మనం ఎవరెవరితో చట్టాపట్టాలు వేసుకుంటాం కానీ మనం ఇండివిజువల్గా ఎదగాలి. ఎందుకంటే కేరళలో ఇప్పుడు మనం కొంత బ్రేక్ చేయగలమని చెప్పుకుంటున్నారు, తెలంగాణలో బ్రేక్ చేయగలుగుతున్నారు, కర్ణాటకలో
ఆల్రెడీ మొన్న 20 స్థానాలు వచ్చి మళ్ళీ 20 వస్తాయి అనుకుంటున్నారు. తమిళనాడులో డిఎంకేతో ఏడీఎంకేతో ఎంత ఫైట్ చేసినా 1-2 వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో గతంలో 4 ఉన్నప్పుడు ఇప్పుడు 0కి వెళ్ళాలని ట్రై చేయరు కదా. ఖచ్చితంగా వాళ్ళు ఏదో గెయిన్ కావాలనుకుంటే సొంతంగా చేసి పొత్తుతో 5 స్థానాలు తెచ్చుకోవాలి. విడిగా పోటీ చేస్తే ఒక అసెంబ్లీకి ఒక పార్లమెంట్ కూడా రాదని వాళ్ళ అనుభవంలో ఉంది. ఎందుకంటే 2019లో 25 పార్లమెంట్లోనూ కనీసం డిపాజిట్ రాలేదు. ఇవాళ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి కూడా డిపాజిట్ రాలేదు విశాఖపట్నంలో. ఆ రోజు పార్టీ అధ్యక్షులుగా ఉన్న కన్నా లక్ష్మణ్ గారు కూడా 22,000 దాటలేదు. కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళ స్ట్రెంగ్త్ లెక్కేసుకుంటే ఓట్ల పరంగా సీట్లు ఎలాగలేవు, ఓట్ల పరంగా చూసుకుంటే కూడా ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కంటెస్ట్లో ఎంతవరకు నిలబడతారన్నది ఒక పెద్ద క్వశ్చన్. రైట్. పట్టాభి గారు, వీలైనంత వరకు జనంలో టీడీపీ బతిమాలితేనే, లేకపోతే పవన్ కళ్యాణ్ వెంట పడితేనే, పవన్ కళ్యాణ్ ప్రెషర్ చేస్తేనే, లేకపోతే టీడీపీ జనసేన ఇద్దరు కలిసి మీరుండాలని వెంటపడబట్టే మేము పొత్తులోకి వచ్చాం, లేకపోతే మాకు ఇంట్రెస్టే లేదు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కోసం బీజేపీ నాయకత్వం ట్రై చేస్తుందనే చర్చ ఉంది. అట్లాంటిది ఏమైనా ఉందా? ఒకటి ఇవాళ, లేకపోతే నిన్న, లేకపోతే రేపు ఈ 3 రోజుల్లో ఢిల్లీ వెళ్తారు బాబు గారు అని కూడా ఒక చర్చ జరిగింది. మరి అది వెళ్ళినట్టు లేదు కదా, ఏంటి విషయం? వికే గారు, ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీలు కలిశాయంటే అది ఏ రకంగా సాధ్యమైందండి? ప్రజలు కోరుకున్నారు. ప్రజలు పదే ఇరు పార్టీల నాయకులకి మీరు కలవండి, మీరు కలిసి పోరాడండి అని చెప్పి ప్రజల నుంచి ఒక బలమైనటువంటి కోరిక వ్యక్తమైంది. కాబట్టి 2 పార్టీలు సాధారణంగా న్యాచురల్గా కలిసాయి, బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో ఉంటే బాగుంటుంది అని ప్రజలు వైపు నుంచి కూడా ఒక మెసేజ్ రావాలి కదా. ఆ మెసేజ్ వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా కృషి చేయాలి. కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరంగా మా పొత్తు జనసేన పార్టీతో మాత్రమే. ప్రస్తుతానికైతే నాకు తెలిసి వేరే ఇంకా ఏ ఇతర పార్టీతో ఎటువంటి చర్చలు జరగట్లేదు. టీడీపీ జనసేన ఈ 2 పార్టీలు మాత్రమే సీట్ల సర్దుబాటు కానీ మేనిఫెస్టోకి సంబంధించి కానీ ఈ 2 పార్టీల మధ్య చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీయా లేదంటే ఇంకొకటా అన్న అంశం మీద నేనైతే ఇప్పుడు స్పందించలేను. ఒకవేళ అటువంటి ప్రతిపాదన ఏదైనా ముందుకు రావాలంటే అది ప్రజల మనసుల్లో నుంచి రావాలి. ఆ రకంగా ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం ముందు భారతీయ జనతా పార్టీ చేస్తే అది వారి పార్టీకి కూడా మంచిది రాష్ట్రంలో. రైట్. కిరణ్, ఫైనల్ ఒక మాట చెప్పండి. జనసేన వైపు నుంచి లేదా మీ నాయకుడి వైపు నుంచి కానీ మీకు వచ్చే సిగ్నల్ ఎలా ఉంది? బీజేపీ జాయిన్ అవుతుంది అలయన్స్లో అనే సిగ్నలే ఉందా, లేకపోతే డౌట్గా ఉందా? అలా ఇప్పుడు దాకైతే ఈ క్షణం దాకైతే మేము బీజేపీతోనే ఉన్నాము, బీజేపీ మాతో ఉంటుంది, మేము బీజేపీతో ఉంటాం, టీడీపీ మాతో ఉంటుంది, బీజేపీ కూడా మాతో ఉంటుంది. ఇదే ముగ్గురు కలిసే ఉంటామని ఆలోచనలో ఉన్నాము. కానీ ఉంటుందనే ఉంది హోప్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ ప్రయాణం ఉందని ఒక సమాచారం ఉంది. ఒకవేళ ఇల్లు వచ్చాక ఫైనల్ డిసిషన్ చెప్తారేమో. ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే 2014 రిపీట్ అయితేనే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకెళ్తామని చెప్పి ఒక గట్టి నమ్మకం పవన్ కళ్యాణ్ గారు ఉంది. అది ఎంత దూరం పోతుందో ఈ 2 రోజులు ఎంత సమయం అయిపోయింది. 42 గంటలు 72 గంటలు అయితే పూర్తి క్లారిటీ వస్తుందన్న. మేమిద్దరే ఎన్నికలకు వెళ్తామా, బీజేపీతో కలిసి వెళ్దామో అనేసి ఒక 72 గంటలకి కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్, చర్చలో పాల్గొన్నందుకు. చూద్దాం ఈ సస్పెన్స్ ఎంతకాలం ఉంటుందో, బీజేపీకి సంబంధించిన సస్పెన్స్. టీడీపీ జనసేన విషయంలో క్లారిటీ వచ్చేస్తోంది ఏముంది, ఇంకా వచ్చేసింది. ఆ సీట్ల ప్రకటన కూడా ఇప్పుడు కిరణ్ రాయల్ చెప్పినట్టుగా రేపో ఎల్లుండో ప్రకటన అధికారికంగా చేసేస్తారు. మరి వీళ్ళతో ఈ టైంలోని గ్యాప్లో బీజేపీ కూడా ముందుకు వచ్చేస్తుందా అనేది చూద్దాం ఏం జరుగుతుందో. ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పట్టాభి గారు అండ్ భాను ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.